హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ హజీరా. ఇవాళ అయితే మనం చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే ఒక రెసిపీని చూడబోతున్నామండి. ఈ రెసిపీ చాలా సింపుల్గా ఈజీగా ఓన్లీ 5 మినిట్స్లో అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ సమ్మర్లో దొరికే మనకి మ్యాంగోస్తోనే అన్నమాట. మామూలుగా చపాతీ, పూరి, దోశ, బ్రెడ్, బన్ను ఇలా రకరకాలుగా మనం బ్రేక్ఫాస్ట్లోకి ఈ రెసిపీని అయితే యూస్ చేసుకోవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా, అసలు ఎంత బాగుంటుందో అంతే టేస్టీగా ఉంటుందన్నమాట. ఎంత కలర్ఫుల్గా ఉంటుందో అంతే టేస్టీగా ఉంటుంది. మేమైతే ఈ సమ్మర్లో ఒక్కసారి చేసి పెట్టేసుకున్నామంటే ఇయర్ అంతా మాకి ఇలా ఎమర్జెన్సీ అన్నమాట అండి. ఎక్కడైనా జర్నీస్కి వెళ్ళేటప్పుడు నేనైతే మామూలుగా మీటింగ్స్కి బ్రేక్ఫాస్ట్ అలాగే చేయకుండా ఇలా తీసుకెళ్ళిపోతానన్నమాట. బస్సులో కూడా నేను జర్నీలో తింటాను. అంత టేస్టీగా ఉంటుంది. ఈజీగా సింపుల్గా అయితే మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మా ఇంట్లో మా పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారండి. ఈవినింగ్ టైమ్స్లో కానీ మార్నింగ్ టిఫిన్స్లో కానీ ఇలా మామూలు రెసిపీస్ అంటే టిఫిన్స్ కర్రీస్ బోర్ కొట్టినప్పుడు ఇలా చేసేసుకొని ఇలా రోల్ చేసేసుకొని చపాతీ పూరీలోకి బ్రెడ్ పైన జామ్ లాగా అన్నమాట వేసేసుకొని తినేస్తాము. మరి ఈ రెసిపీని వచ్చి మనం సమ్మర్లో మనకి దొరికే కచ్చా మ్యాంగో అండి. నో షుగర్ నో జడ్జరీ అంటే షుగరు బెల్లం రెండూ కూడా యూస్ చేయకుండా అయితే నేను ఈ రెసిపీని చేయబోతున్నాను. ఇందుకోసం ముందుగా ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే నేను చపాతీ చేశానండి. ఈ చపాతీలోకి ప్లస్ వచ్చి అప్పుడప్పుడు దోశ పూరి కూడా వేసుకొని తింటూ ఉంటాము. అలాగే ఎప్పుడైనా నోరు చప్పగా అనిపించినప్పుడు తీయ తీయగా పుల్ల పుల్లగా తినాలనిపించినప్పుడు కూడా మేము ఈ రెసిపీని తింటూ ఉంటామండి. మరి మీకు కూడా ఈ హాలిడేస్లో పిల్లలకి వెరైటీగా తినిపించాలి అనుకున్న వారు కూడా ఇలా ట్రై చేయవచ్చండి. అందుకే నేను మీకు మ్యాంగోస్తో చేసే ఈ రెసిపీస్ అన్నీ కూడా షేర్ చేస్తున్నాను. కచ్చా మ్యాంగోస్ ఉన్నప్పుడే మనం చేసి పెట్టేసుకుంటే ఇయర్ అంతా కూడా మనం వీటిని హ్యాపీగా తిని ఎంజాయ్ చేయొచ్చు. అందువల్ల మరి ఇవాళ మీకు చూపించబోతున్న ఈ రెసిపీలో ఇంగ్రీడియంట్స్ ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమేనండి. చాలా సింపుల్గా ఈజీగా హాస్టల్లో ఉండే పిల్లలు కూడా తీసుకెళ్ళి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ రెసిపీని ఎంజాయ్ చేయొచ్చు. ఇందులో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే మనకు పడతాయి. మరి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామా. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసి మనం సన్నగా తురుముకున్నటువంటి పచ్చి మామిడికాయ తురుము వేసేసుకోవాలండి. నేనైతే 2 మామిడికాయలతో మీకు ఈ రెసిపీని చూపించబోతున్నాను. మీకు ఎలా కావాలంటే అలా ఏ సైజులో కావాలంటే ఆ సైజు సన్నగా పీసెస్ అయినా చేసేసుకోవచ్చు. లేదంటే ఇలా తురిమేసుకుంటేనే మెత్తగా బాగుంటుందండి. నేనైతే ఇందులోకి కలకండ అండి మిశ్రీని అయితే యూస్ చేస్తున్నాను. షుగరు బెల్లము వేయకుండా ఇలా కల్లకండతో అయితే నేను మీకు ఈ రెసిపీని చూపించబోతున్నాను. ఎందుకంటే షుగర్ వాడకూడదు కదండి, నేనైతే తక్కువగా వాడతాను. అందువల్ల ఆల్రెడీ మీకు బెల్లంతో చేసేటటువంటి రెసిపీస్ చూపించేశాను. మరి ఈ రెసిపీ అయితే నాకు 2 కప్పుల తురుము వచ్చిందండి. 2 కప్పుల తురుముకి 2.5 కప్పు నేను మిశ్రీ పౌడర్ని అయితే తీసుకుంటున్నాను. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా స్వీట్నెస్ టేస్ట్ అనేది వస్తుంది. అందువల్ల ఇలా 2 కప్పుల కల్లకండ పౌడర్ని తీసేసుకొని ఈ తురుములో వేసేసి లో ఫ్లేమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ మనం మొత్తం ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేయించడం వల్ల మనకి అందులో ఉండే వాటర్ మొత్తం పైకి వచ్చేస్తుందండి. ఇందులోనే బాగా
ఉడికేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. చాలా సింపుల్ అండి, ఈజీ రెసిపీ అండి. చిన్నపిల్లలు కూడా ఇట్టే చేసేయచ్చు. మనకి ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందండి. అందువల్లే పిల్లలకి తినిపించాలి. మరి వెరైటీగా ఉంటేనే కదండి పిల్లలు తినడానికి ఇష్టపడతారు. అందువల్ల ఇలా ఒక జామ్ లాగా అన్నమాట మనం ప్రిపేర్ చేసి పెట్టామనుకోండి, లైక్ హల్వా లాగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి పెద్దవాళ్ళు తినేటప్పుడైతే కొద్దిగా సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే మనం పిల్లలకి కోసమనేసి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా స్వీట్గా ఉంటేనే పిల్లలు దీన్ని తింటారండి. అందువల్ల ఇందులో సాల్ట్, కారం అయితే వేయడం లేదు, అలాగే చేస్తున్నాను. ఇలా బాగా మనకి మిశ్రి తురుము బాగా ఉడికిపోయి ఇలా నీరు మొత్తం బయట వచ్చేసేయాలి. చూస్తున్నారు కదా, స్లోగా కలుపుతూ వేయించుకోవాలి. ఈ రెసిపీని పిల్లలకు తినిపించడం వల్ల ఆకలి మందగించినటువంటి పిల్లలకి ఆకలి బాగా వేస్తుందండి. కొంతమంది చెప్తూ ఉంటారు, మా పిల్లలు ఏమి తినడం లేదు, ఆకలి అనేది వీళ్ళకి తెలియదా, ఆకలి వేయదంటున్నారు అనేసి. అలాంటి కంప్లైంట్స్ ఉన్న పిల్లలకైతే ఖచ్చితంగా ఇది చాలా మెడిసిన్ లాగా వర్క్ చేస్తుంది. ఇలా బాగా దగ్గర పడ్డాక ఒక చెంచా ఇలాచీ పౌడర్ వేసేసి బాగా కలిపేసుకోవాలి. చివరిగా ఒక హాఫ్ చెంచా సోంపు అండి. సోంపు వేసామనుకోండి మనకి అరుగుదల బాగా ఉంటుంది, జీర్ణ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుందండి. అలాగే పెద్దవాళ్ళల్లో కూడా వయసు పెరిగే కొద్దీ ఆకలి మందగిస్తుందండి. అలాంటి వారి కోసం కూడా రెసిపీ బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.